రెడ్డికి ఎన్డీఏ కూటమి నేతలు రేపు మరొకసారి భేటీ కాబోతున్నారు. రేపు జరగబోయే భేటీలో మనకి ఏపీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. అదే రోజు బీజేపీ పార్లమెంటరీ సమావేశం తర్వాత ఎన్డీఏ కూటమి సమావేశం కూడా జరగనుంది. ఇప్పటికే సమావేశానికి హాజరు కావాలని బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. నేటి సాయంత్రంలోగా ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది. ఇక మరోవైపు ఎన్డీఏ కూటమి నేతలు రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. ఈ నెల 9న ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇటు ఏపీలోనూ ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే యోచనలో ఉన్నారు. రైట్, ఎన్డీఏ కూటమికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రైట్ రామకృష్ణ. ఎన్డీఏ సమావేశం మరోమారు జరగబోతుంది. రేపు ఢిల్లీకి పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాబోతున్నారు. 7న బీజేపీ పార్లమెంటరీ భేటీ తర్వాత ఎన్డీఏ సమావేశం జరుగుతుంది. పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత మరి రేపు రాష్ట్రపతిని కలవనున్నారు. ఎన్డీఏ నేతలు కొత్త ప్రభుత్వానికి ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరబోతున్నారు. ఈ నెల 9న ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 12 ప్రమాణ స్వీకారం చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. మరి బీజేపీ పాలిత మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అన్ని కూడా రాబోతున్నాయి. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఎన్డీఏ సమావేశం నిన్న జరిగింది, అయితే ఒక కొలిక్కి అయితే రాలేదు. మరి రేపు మళ్ళీ ఎన్డీఏ సమావేశం జరగబోతుంది. ఎన్డీఏ సమావేశంలో పంపకాలు, డీల్స్ అన్ని కూడా రేపే ఫైనల్ అయితే కాబట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మళ్ళీ ఢిల్లీకి వస్తున్నారు. ఈసారి సరికొత్త ప్రతిపాదనతో వీరు ముందుకు వస్తున్నారని చెప్పి సమాచారం అందుతోంది. మరి బీజేపీని ఏమి డిమాండ్ చేయబోతున్నారు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ మరి అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ముఖ్యంగా అమరావతి నిర్మాణము, రాష్ట్ర అభివృద్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టే కాదు రాజకీయంగా కూడా పైకి ఎదగడానికి చంద్రబాబు నాయుడు అతి పెద్ద వ్యూహంతో ఈసారి ముందుకు వస్తున్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ లో బాబుకి స్థానం లభించబోతోంది అనేది ఒకటి బాగా చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. దాని గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా రామకృష్ణ? కేంద్ర కేబినెట్ లో హలో ఎస్, ఒకవేళ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కేంద్ర మంత్రుల్లో ఒక పదవి చంద్రబాబుకి రాబోతోంది అనేది కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కావచ్చు, ఎందుకంటే ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చంద్రబాబుకి దేశ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కూడా ఉంది. కాకపోతే ఇప్పటిదాకా కళ సాకారం కాలేదు. ఇప్పుడు సాకారం అయ్యే అవకాశాలని అదే జరిగితే అక్కడ లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు. మరి లోకేష్ ముఖ్యమంత్రిని చేసి ఆయన దేశ రాజకీయాల్లో కూడా కీ రోల్ అయితే ప్లే చేసే అవకాశం ఉంది. అందులో కూడా వాస్తవం లేకపోలేదు. ఉప ప్రధాని పదవి కూడా చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారని చెప్పేసి తాజాగా సమాచారం ఉంటుంది. ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు ముందుకు వస్తారు. ఉప ప్రధాని పదవి ద్వారా దేశ రాజకీయాల్లో కూడా ఆయన కీ రోల్ ప్లే చేయబోతున్నారని సమాచారం కూడా ఉంది. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రైట్ రామకృష్ణ, థాంక్స్ ఫర్ ది అప్డేట్.